హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే నేను మా అమ్మగారు మా నాన్నగారు పిల్లలు అందరం కలిసి చింతలూరు నూకాలంతల గుడికి వెళ్తున్నామండి. కానీ దానికన్నా ముందు మా అమ్మ వాళ్ళ ఊరి గ్రామదేవత అయిన శ్రీ 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 బంగారం తల్లి గుడికి వచ్చామండి. ఇక్కడ అమ్మవారికి చలివిడి పానకాలు సమర్పించేసి అప్పుడు మేము చింతలూరు వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మా నాన్నగారు కొబ్బరికాయ కొడుతున్నారు. నేను మా అమ్మగారు తీసుకెళ్ళి చదివి పానకాలు అన్నీ సర్దుకుంటున్నామండి. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి అన్నీ సమర్పించేసి అందరం బాగుండాలని దండం పెట్టుకున్నామండి. తర్వాత గుడి బయట కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకోండి ఈవిడే మా అమ్మగారండి. తర్వాత ఇక్కడ నుంచి చింతలూరు బయలుదేరామండి. మా తన్వేష్ చూసారు ఎలా చూస్తున్నాడో. ఇంకా కిటికీలోంచి కూడా కొద్దిగా వీడియో తీశానండి. ఇదైతే రావులపాలెం దగ్గర దాటిన తర్వాత వచ్చే బ్రిడ్జ్ అండి. ఇక్కడ మా తమ్ముడు చూసారా ఎలా సిగ్గుపడుతున్నాడో నేను వీడియో తీస్తున్నానని. ఇంకోండి మా ప్రవళిక చూసారా, మేమందరం సరదాగా వెళ్తున్నామండి. చింతలూరు వచ్చేసామండి. ఇక్కడ గుడి లోపలికి వెళ్తున్నామండి. ఈ ఈ గుడికి మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఈసారి చాలా లేట్ అయిపోయిందండి. ఈ అమ్మవారి తీర్థము ప్రతి సంవత్సరం ఉగాదికి జరుగుతుందండి. ఉగాది అయిన 1 మంత్ లోపు వచ్చేవాళ్ళమండి. కానీ ఈసారి ఏకంగా 3 మంత్స్ అయిపోతుందండి. ఇప్పుడు కుదిరింది ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మా పిల్లల చేత అయితే కాగడాలు వేయిస్తున్నామండి. ఇలా కాగడాలు వేయడం వల్ల చాలా మంచిది కదండి. పిల్లలకున్న దిష్టి దోషాలు పోతాయి అని నమ్ముతారు కదా. అందుకే పిల్లల చేత కాగడాలు వేయిస్తున్నామండి. అలాగే ఇక్కడ పిల్లలకి కొన్ని రకాల దిష్టిలు తీస్తారండి. అవి కూడా మా పిల్లలకి తీయించామండి. ఇక్కడ మా నాన్నగారు అయితే దగ్గరుండి కాగడాలు వేయిస్తున్నారండి మా పిల్లలిద్దరికి. ఎందుకంటే మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు కదండి. అందుకే దగ్గర ఉండాలండి మా పిల్లల చేత ఇలాంటివి ఏమన్నా చేయించేటప్పుడు. ఈ అమ్మవారు చాలా మహిమ గలవారండి. మా అమ్మ మా నాన్నగారు అయితే ఈ అమ్మవారిని బాగా కొలుస్తారండి. తర్వాత ఇక్కడ మా తమ్ముడు తన్వేష్ కొబ్బరికాయలు కొడుతున్నారండి. తర్వాత మేము పట్టుకెళ్ళిన చీర జాకెట్లు అవన్నీ సర్దుకుని అమ్మవారికి సమర్పించేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మా ప్రవళిక చూసారా అండి ఎంత అల్లరి చేస్తుందో. పట్టుకెళ్ళిన డబ్బులన్నీ తనకి ఇచ్చేయాలంటండి. మా నాన్నగారితో ఎలా గొడవ పడుతుందో చూసారా. తర్వాత గుడంతా ఒక రౌండ్ వేసేసానండి. తర్వాత అయినా కూడా మా ప్రవళికి ఇంకా తగ్గలేదండి. నా దగ్గర మా అమ్మగారి దగ్గర అందరి దగ్గర డబ్బులు ఇచ్చేయమని గోల పెట్టేస్తుందండి. తర్వాత అక్కడి నుంచి వాడపల్లి కూడా వెళ్ళామండి. కానీ అక్కడ మా పిల్లలకి చాక్లెట్లు కొనలేదని, చాక్లెట్లు కావాలంటండి బోలని చాక్లెట్లు కావాలంట. అందుకని నా జుట్టు అలాగే పట్టుకుని ఉందండి. అక్కడ మొదలెట్టిందండి. రావులపాలెం వచ్చేంతవరకు నా జుట్టు అలాగే పట్టుకుందండి. తర్వాత అక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇప్పించిన తర్వాత కొంచెం శాంతించిందండి. మా ప్రవళిక ఎప్పుడూ అంతేనండి, చాలా అల్లరి చేస్తుందండి. అంతేనండి. మరి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.